హలో వ్యూస్, వెల్కమ్ టు HN9 టీవీ. హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు అందరూ కూడా ఇప్పటికే నెల్లూరు S2 థియేటర్ వద్దకు చేరుకున్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. చెప్పండి, ఈరోజు ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అమ్మా, ఈ సినిమా చాలా బాగా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల నుంచి ఈ సినిమా తీస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా తీసేటప్పుడు కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ రావడం వల్ల చాలా ఇబ్బందులకు గురైంది. తర్వాత రాజకీయంలో ఎలక్షన్ రావడం వల్ల ఎలక్షన్స్లో ఆయన ఎక్కువగా తిరగడం వల్ల వాళ్ళకి డేట్లు లేక ఎప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారో అప్పటి నుంచి అన్నయ్య రోజుకి వాళ్ళకి 3 గంటలు 4 గంటలు సమయం ఇచ్చి ఈ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా మా పెద్ద చరిత్ర, ఒక యోధుడి కథ. ఇది 1780లో ఈ చిత్రాన్ని అన్ని సన్నివేశాలని తీసిన సినిమా. ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఉంటుంది. దాదాపు 2 గంటల 45 నిమిషాలు ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో ప్రతి ఒక్క అంశము బూస్ బాంబ్స్ వస్తాయి, మీరే చూస్తారు. ప్రతి ఒక్క అంశం పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ 20 నిమిషాలు ఫైట్ ఒకటి కంపోజ్ చేశారు. ఆయన సొంతగానే ఆ ఫైట్ కంపోజ్ చేశారు. నిజంగా ప్రేక్షకులు ప్రతి ఒక్క ప్రేక్షకుడు దీన్ని ఆదరిస్తారు. ప్రతి ఒక్కరు కాలు రెగేసే విధంగా ఈ సినిమా ఉండబోద్దని ఈ సందర్భం తెలియజేస్తున్నానమ్మా. అయితే హరిహర వీరమల్లు సినిమా హడావిడి ఎక్కువగా మీ దగ్గరే కనిపిస్తుంది. టోనీ గారే ముందుండి అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ఈ హడావిడి అంతా కనిపిస్తుంది. ఏంటంటారు ప్రత్యేకంగా? అమ్మా, ఇది ఖచ్చితంగా నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అనేది 1995లో మేము ఏర్పాటు చేసాం. ఆ రోజు నుంచి అభిమానులంతా కలిసి ఒక తాటి మీద నిలబడి మేమంతా సేవా కార్యక్రమాలు, ఈ హడావిడులన్నీ అవి ఆనవాయితీగా వస్తూ ఉన్నాయి. అవి ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఒక పండగమ్మ. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. మా అన్నయ్య తీసేది ఇంకా 2-3 సినిమాలే. ఆ తర్వాత ఇంకా సినిమాలు ఉండవు. అఖిరానంద్ రీఎంట్రీ అవుతాడు. ఇంకా అందరూ జూనియర్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా ఆయన వెంటబోతారు. ఈ 2 చిత్రాలు ఖచ్చితంగా అభిమానులంతా కాలరేసి ఎగిరేసే విధంగా సినిమాలు ఉంటాయి. సాయంత్రం మీరు ఒక పండుగలాగా ఉంటుంది. సాయంత్రం అభిమానులందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు, అదే వీర మహిళలు, అదేవిధంగా ప్రేక్షకులు ఈవినింగ్ అందరూ ఇక్కడ రండి. ఈరోజు సాయంత్రం బాణసంచార పేల్చుకుంటూ తీన్మారు నిజంగా పండగలాగా ఉండబోతుందమ్మా, ఖచ్చితంగా చెప్తాను. సో ఫ్యాన్ షో అనేది ఇది ఒక పండగ వాతావరణం నెలకొని పోతుంది అయితే మీ జన సైనికుల్లో. అవునమ్మా, ఇది యావత్తు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, కర్ణాటక, ఈ చెన్నై ఈ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల కొరకు ఏం రత్నం గారు, అదేవిధంగా నెల్లూరు, గూడూరు, గుంటూరు డిస్ట్రిబ్యూటరు పవన్ గంగా గారు ప్రత్యేకంగా రత్నం గారితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి నా అభిమానుల సంఖ్య ఎక్కువ ఉంటుంది, నా అభిమానుల కోసం మీరు స్పెషల్ షో వేయండి అంటే ఈరోజు సాయంత్రం 9 గంటలకి సినిమాలు పడుతున్నాయి. దేశమంతటా, ప్రపంచమంతటా ఈరోజు సాయంత్రం నుంచి ఒక ప్రపంచం నిలబడుతుందమ్మా. ఖచ్చితంగా 100% మీరే చూస్తారు. సాయంత్రం 6 గంటలకు ఇదే ప్రాంతం నుంచి మీరే చూస్తారు ఏ విధంగా ఉండబోతుందో పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి మీకే తెలుస్తుందమ్మా. ఖచ్చితంగా టికెట్స్ అందరికీ దొరుకుతున్నాయి సార్? అమ్మ, టికెట్లే చాలా ఇబ్బందిగా ఉందమ్మా. ఎందుకంటే వాళ్ళ రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి, అదేవిధంగా కొంత అప్లికేషన్లు ఉంటాయి. అది కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ అన్నీ సర్దుకొని పోతూ ఉన్నాం. తక్కువ థియేటర్లు, అందరూ ఫస్ట్ రోజులో ఆశపడి ఉంటుంది. దయచేసి మీరు ఇబ్బంది పడకుండా ఈ ప్రాంతాల్లో సినీ థియేటర్లు ఉన్నాయి, ఆడ చూడాలని ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాను. సో సినిమా థియేటర్లో అన్నిటికంటే S2 అనేది ఒక ప్రత్యేకమైన థియేటర్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ థియేటర్లో. సో ఈ థియేటర్ని మీరు కూడా ఎంచుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అమ్మ, అది ఫ్యాన్స్ అనేది కాదమ్మా, S2 అనేది ఒక ఆనవాయితమ్మ. ఈ సినిమా ఒక S2లోనే చూడాలి, స్క్రీన్ 2లోనే చూడాలి. చూస్తే ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పి పక్కన మా డాక్టర్ గారు ఉన్నారు. ఆయన జనసేన పార్టీ రాష్ట్ర డాక్టర్ సెల్ ప్రధాన కార్యదర్శి. ఆయనకు ఒక సెంటిమెంట్ చిన్నప్పటి నుంచి నేను S2లోనే చూడాలి. ఆయన డాక్టర్ వృత్తిలో ఉన్నా కానీ ఈరోజు రాత్రి సుమారు ఒక 100 మంది డాక్టర్లు తీసుకెళ్తున్నాడు. ఆయన స్తోమత ఒక 100 మందిని తీసుకుపోయి సినిమా చూపించాలి. మన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నటించడం చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుందమ్మా. అంటే ఆ సెంటిమెంట్ అయింది. ఆ సెంటిమెంటు క్రమేణా జరుగుతుంది. ఈరోజు ఆయన కూడా చెప్తాడు మీకు.
ఆయనకు సార్ డాక్టర్ గారు చెప్పండి, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం? నాకు స్కూల్ లైఫ్ నుంచి నాకు తెలిసిన కాడి నుంచి నేను ఎక్కువగా అభిమానించింది మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారిని. నేను ఇప్పటిదాకా కేవలం ఏ హీరో అభిమాని కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమాని. వాళ్ళ కుటుంబాన్ని కూడా ఈయన ద్వారానే అందరికి నేను అభిమానిగా ఉన్నాను. ఏమో తెలీదు, ఎందుకంటే ఆయన చూసినప్పుడు ఒక హీరో కంటే కూడా మా అన్నయ్య అని ఒక భావజాలంతో మేము ఇష్టపడతాము. ఈరోజు నేను అదేవిధంగా అన్నయ్య పార్టీ పెట్టిన తర్వాత కూడా మేము టోనీ గారి ఆధ్వర్యంలో అక్కడంతా పనిచేయడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిగా మేము టోనీ గారు నిర్ణయించుకున్నాము. రాష్ట్ర అభిమాన సంఘంలో నేను ఒక మెంబర్గా ఉన్నాను. మేము రాష్ట్ర నలుమూలల ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా అన్ని విధాలుగా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళమే అభిమాన సంఘం ఉన్నప్పుడు నుంచి కూడా. దాని తర్వాత పార్టీలో వచ్చినప్పటి నుంచో మేము ఒక క్రమబద్ధతతోటి ఎవరు అన్నయ్య పలుపునిస్తే చాలు, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న అంటే అంత ఎస్టాబ్లిష్డ్ కూడా లేనప్పుడు కూడా మేము రాష్ట్రంలో ఒక మాట మీద అంటే ఎవరో ఒకరు రాష్ట్రంలో ఒక అభిమాన సంఘం నుంచి ఒక జిల్లాలో ఒక నాయకుడు ఒక పిలుపునిస్తే మేమందరం అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుంటూ మా అన్నయ్య ఏదైతే ఇచ్చినటువంటి మాటని మేము తూచా తప్పకుండా ఉన్నాము. ఈరోజు కొంచెం చిన్న ఒడిదుడుకులు ఉండొచ్చు, కానీ మాకు ఎప్పటికీ మా దేవుడు పవన్ కళ్యాణ్. కొట్టినా తిట్టినా మా అన్నయ్య వెంటే మేము ఎప్పుడూ ఉంటాము, మా అన్నయ్య కోసం ఎప్పుడూ ఉంటాము. ఈరోజు ఈ సినిమాని రాబోయే రోజుల్లో కూడా అన్నయ్య ఓజీ సినిమా కూడా వస్తుంది, అది ఇంకా ఘన విజయం సాధిస్తుంది. ఈరోజు హరిహర వీరమల్లు కూడా ఎంతో అద్భుతమైన విజయం సాధించాలి ప్రతి అభిమాని నుంచి కోరుకుంటున్నాము. ఈరోజు సాయంత్రం మీరందరూ కూడా ఇక్కడికి రండి. ఇట్లాంటి వాతావరణం మళ్ళీ కూడా వస్తుంది త్వరలో కూడా, ఇంక 2 నెలల్లో. మాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం మా అన్నయ్య ఒకే సంవత్సరంలో 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇది మాకు అది ఒక బూస్టప్ బ్లాక్ అనమాట. అంటే ఇప్పుడు ఒక సినిమా, ఇంకా 2 మంత్స్లో ఇంకొక సినిమా, మధ్యలో మళ్ళీ మా అన్నయ్య పుట్టినరోజు ఉంది. అప్పుడు మళ్ళీ మేము 11 రోజుల వరకు కార్యక్రమాలు చేస్తాం. అంటే మాకు కంటిన్యూస్గా ఈ ఇయర్ మొత్తం ఒక మంచి అసలు ఫెస్టివల్సే లాగే ఉంటుంది. థ్యాంక్ యూ. దసరా ఫెస్టివల్స్ లాగే అమ్మా తల్లి. సార్ చెప్పండి, హరిహర వీరమల్లు ఎలా ఉండదు సార్? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మాది సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడమ్మా. ఇవాళ నెల్లూరు జిల్లాలో కోలాహలంగా ఉంది. ఎందుకంటే జనసేన అని మా పవన్ కళ్యాణ్ గారి చిత్రం రిలీజ్ అవుతున్న శుభ సందర్భంలో జనసేన నాయకులు, జన సైనికులు అందరూ ఏకతాటి మీద నడుస్తూ ఇక్కడ పండగ వాతావరణాన్ని నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా జనసేన మాత్రం సహాయపడగలడు, ఇంకెవరికి సాధ్యం కాదు. అలాంటిది సినిమా వాతావరణంలో ఈ విధంగా జనాల్ని రాకపోకలు చూస్తాం, మీకు చూస్తూనే ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఎన్నో సినిమాలు ఇబ్బంది పెట్టారు. సినిమాలు పవన్ కళ్యాణ్ గారి మెగా ఫ్యామిలీ అయితే ఆ సినిమా పరంగా వ్యాపారాలు మటుకు వేరే వాళ్ళవి. ఒక సామాన్యుడు మెగాస్టార్ సినిమా కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ చూసే విధంగా లేకుండా పోయింది. ఒక్కొక్క నాయకులు వచ్చి 100 టికెట్లు 1000 టికెట్లు ఇక్కడ బుకింగ్లు ఆర్డర్ చేసుకొని సామాన్యులు కూడా చూడని ఇక్కడ మా బోట్లో కూడా అవసరపడ్డాం సినిమా చూడాలంటే. అలాంటిది ఈ తరుణంలో ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి సినిమా చూడొచ్చు, ప్రతి ఒక్క టికెట్స్ అందుతాయి, ఇబ్బంది ఏం లేదు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ అందరికీ సహాయపడతాడు. ఆ మతాన్ని నమ్మండి, ఆ సిద్ధాంతాలను ఆచరించండి. జనసేనాని మనకు మంచి సహాయపడతాడు. జై జనసేన, జై హింద్. ఎక్స్పెక్ట్ చేస్తారు? హరిహర వీరమల్లు అనేది సినిమా చరిత్రలో ఒక బ్లాక్ బస్టర్ బోనాంజాగా మిగులుతుంది. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఒక మౌంట్ ఎవరెస్ట్ లాంటిది. దాన్ని ఎవరు టచ్ చేసే స్థితిలో ప్రస్తుతానికి ఎవరూ లేరు, ఉండబోరు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉంది అభిమానులు కాదు, ఆయన వెంట నడిచే తమ్ముళ్ళు అందరూ. ఎప్పుడైనా సినిమా వస్తే టికెట్లు తీసుకోవడం, ఫ్లెక్సీలు కట్టించుకోవడం, బ్యానర్లు కల్పించుకోవడం. ఇప్పుడు మీరే చూస్తున్నారు, విలేకరులు మీరు సాక్షిగా. ఇక్కడ పేదలకు అన్నదానం చేస్తూ సేవాభావంతో ఎంతో చేస్తున్నారు. అట్లాగే రక్తదానాలు, అన్నదానం ఇవన్నీ చేసేది ఒక చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ వాళ్ళకే చెందుతుంది. ఎప్పుడైనా సేవా మార్గంతో పాటు ప్రజలకు ఏదైనా చేయాలనే తపన, జిజ్ఞాస ఎక్కువ ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఏమి, జన సైనికులకైతే ఏముంది. ఇది ఖచ్చితంగా మా నాయకుడికి స్థాయి చాలా హై, దాన్ని ఇంకా దాటి పోతుంది. ఈ పిక్చర్ ఖచ్చితంగా సినిమా చరిత్రలో మైలురాయిగా మిగులుతుంది. ఖచ్చితంగా దీన్ని ఘన విజయం చేస్తారు. ఈ రోజు నుంచి పండగలు స్టార్ట్ అవుతున్నట్టే అందరికీ, ప్రతి ఒక్కరికి, జన సైనికులకైతే ఏంది, అందరికీ ఫ్యాన్స్కి అయితే ఏంది, పూనకాలు వస్తాయి, సాయంత్రం వస్తాయి. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్. ఏ ఎలిమెంట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈరోజు మాకు
దసరా ముందుగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. నవరాత్రులు పండగకి ముందుగానే మాకు ఇక హరిహర వీరమల్లు సినిమా విడుదలైంది. ఈరోజు ఫ్యాన్సీ షోకి ఎందరో పల్లెటూరు నుంచి అభిమానులు ఇక్కడ వచ్చిన్నారు. పల్లెటూరు నుంచే కాదు, లోకల్గా ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసం సాయంత్రం 9 గంటల సినిమా అయితే ఇప్పుడే క్యూలు కట్టున్నారు. వారి కోసం మనము ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా చేసాము. ఈ కార్యక్రమానికి సహకరించిన రాజా కావచ్చు, రాజా ప్లస్ చేసే వెంకటేశ్వర్లు కావచ్చు, వీళ్ళందరికీ వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సినిమా ఇంత అయితే మా ఇంకా అంటే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సినిమా రావడం మాకు ఒక పండగ, దసరా రావడం ఇంకో పండగ. ఈ దసరా అయిన వెంటనే ఇంకో 2 నెలల తర్వాత మరో పండగ రాబోతుంది, ఇంకో సినిమా కూడా రాబోతుంది. కాబట్టి డాక్టర్ గారు చెప్పినట్టు ఈ సంవత్సరంలో 2 సినిమాలు ఉప ముఖ్యమంత్రి హోదాలో చూడటం మాకు ఎంతగానో ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా HN9 టీవీ తరపున కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.